నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక చిన్న సంఘటన. నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఐపీఎస్ అధికారి. ఆయన బాంబేలో ఈ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్. వాళ్ళది ఒక చిన్న విలేజి. ఆయన వాళ్ళ తల్లిదండ్రులను చూడటానికి ఆ బాంబే నుంచి ఇక్కడికొచ్చాడు. వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు ఇక్కడ వాళ్ళ పోలీసులు చెప్తే. కానీ వాళ్ళ థ్రెట్ ఉంటది కాబట్టి లైఫ్ థ్రెట్ ఉంటది. కానీ వాళ్ళెవరు చెప్పకుండా వస్తారు. అలా చెప్పకుండా వచ్చిన సందర్భంలో ఆయనే మేము బస్సు ఎక్కించడానికి హైదరాబాద్ బస్సు ఎక్కించడానికి ఆ బస్సు దగ్గరికి వెళ్ళాం. ఆ బస్సు కొంచెం రష్‌గా ఎక్కుతున్నారు. అందరూ హడావుడిగా మనోళ్ళకి ఆ బస్సు ఎక్కుతున్నారు. బస్సు ఎక్కుతున్న సందర్భంలో ఆయన డోర్‌లో రష్‌గా ఎక్కుతున్నప్పుడు ఆయన పర్సుని ఎవరో కొట్టేశారు. కొట్టేయడంతో ఆయన నవ్వి వెనక్కి దిగాడు. దిగి మాతో చెప్పాడు, "అరే నా పర్స్ ఎవరో కొట్టేశారు." కొట్టేసినోడు బస్సులో ఉన్నాడు. వాడిని నేను పిలుస్తాను చూడండి అని చెప్పేసి ఆయన బస్సు ఎక్కి డోర్ లాక్ వేసుకొని ఒకసారి అందరినీ పరీక్షించాడు. అందరిని పరీక్షించిన తర్వాత వీళ్ళందరూ ట్రైన్డ్ కదా, వాడి కన్ను పాపలో చిన్న మూమెంట్లో తేడా ఉన్నా కూడా వీళ్ళు ట్రైన్డ్ కాబట్టి ఈజీ క్యాచ్ చేస్తారు. ఒక వ్యక్తిని చూసి ఇలా రమ్మని పిలిచాడు. పిలిస్తే వాడు వచ్చాడు. రాగానే చేయబెట్టాడు. చేయబెట్టంగానే వాడు ఏం మాట్లాడాలి. వాడి జేబులో ఉన్న పర్స్ తీసి ఆయన చేతిలో పెట్టాడు. పెట్టగానే ఆయన నవ్వి, "వెరీ గుడ్, ఒక సూపర్ డూపర్ పెద్ద పోలీస్ ఆఫీసర్ జేబు కొట్టేసేవరా" అని చెప్పేసి ఆయన పర్సులోంచి ఒక 500 రూపాయల నోటు తీసి వాడికి ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు, "నీ దగ్గర సూక్ష్మంగా చేసేటువంటి నైపుణ్యం ఉంది. కానీ ఆ నైపుణ్యాన్ని నెగిటివ్గా ఉపయోగించకుండా పాజిటివ్గా ఉపయోగించినట్లయితే నీ జీవితం దొంగ కన్నా అద్భుతంగా ఉండిద్ది. కాబట్టి నీ తెలివితేటల్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా వాడరా" అని చెప్పేసి వాడికి ఒక సలహా ఇచ్చాడు. అలాగే తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు నెగిటివ్ తెలివితేటలు ఉన్నాయా, పాజిటివ్ తెలివితేటలు ఉన్నాయా? ఆ తెలివితేటలు నెగిటివ్ వైపు వాడుతున్నావా, పాజిటివ్ వైపు తేడుతున్నావా అనే దాన్ని బట్టే నువ్వు ఎవరు అనేది డిసైడ్ అవుతుంది.